భయ్య గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఎలా ఉందంటే సినిమా బాగుంది భయ్య. ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ మాత్రం పండగ భయ్య. అసలుకి ఐ ఫీస్ సినిమా అసలుకి 4 years తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు భయ్య అజిత్. మామూలు కంబ్యాక్ కాదు, తమిళ్లో మామూలు కలెక్షన్స్ రావట్లేదు భయ్య మూవీకి మాత్రం. సినిమా మాత్రం వేరే అంటే వేరే లెవెల్ భయ్య. అసలుకి అజిత్ ఎలా తీశారంటే మూవీ మొత్తం డైహార్డ్ ఫ్యాన్ తీశాడు భయ్య. అజిత్ డైహార్డ్ ఫ్యాన్ అలా తీశాడు మూవీ మాత్రం. ఎక్సలెంట్ హోల్డ్ చేశాడు మూవీ మాత్రం. ఒక ఎలివేషన్ సీన్ మాత్రం ఒక 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్ లేపుతాడు భయ్య, మామూలు లేపలేదు. కొన్ని సీన్స్ ఏమో అజిత్ మూవీ గారి ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా భయ్య, వలిమై, బిల్లా ఇలాంటి కొన్ని సీన్స్, ఆ సీన్స్ కూడా చూపెట్టారు భయ్య అందులో. చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది అక్కడ మాత్రం. ఇంకా సాంగ్స్ బీజం మాత్రం వేరంటే వేరే లెవెల్ భయ్య. అసలు మామూలు లేదు. సింపుల్ స్టోరీయే భయ్య. అజిత్ ఏమో ఒక గ్యాంగ్స్టర్, అది ఒప్పుకొని జైల్లో ఉండిపోతాడు. తిరిగి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి రొటీన్ స్టోరీయే కానీ నెక్స్ట్ లెవెల్ తీసాడు. ఎలివేషన్ సీన్స్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్. ఇంకా అర్జున్ దాస్ క్యారెక్టర్ మాత్రం బాగుంటది భయ్య, చాలా అంటే చాలా బాగుంటది. బాగానే ఇచ్చారు రోల్. ఇంకా సునీల్ రోల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది భయ్య. కామెడీగా ఫన్నీగా ఎలివేషన్ బాగా ఇచ్చారు సునీల్ గారు కూడా. ఇంకా త్రిష కూడా పర్లేదు, బాగానే ఉన్నంత వరకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ మైత్రి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ గా పెట్టారు భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మామూలు లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. అతిక్ రవిచంద్ర మాత్రం నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ చేశారు భయ్య మూవీ మాత్రం. ఎంతమంది మూవీ చూస్తారు కింద కామెంట్ చేసి తప్పని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.